హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న తస్కారే అంటే తస్కరించుట అనే లిమిటెడ్ సిరీస్ ఇప్పుడే చూడడం జరిగింది. దాని మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది చూద్దాం. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ అబౌట్ దిస్ సిరీస్ ఈస్ ప్రోడక్ట్ క్వాలిటీ ఈస్ టాప్ నాచ్. ఐ మీన్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గ్రేట్. దే ఆర్ వెరీ రిచ్. ఎవ్రీ ఎపిసోడ్ లోని ప్రతి సీన్ చాలా రిచ్ గా కనపడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయనేది మన కళ్ళకు క్లియర్ గా కనపడుతుంది. అనదర్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈస్ ఎయిర్పోర్ట్ స్మగ్లింగ్ అనే ఆస్పెక్ట్ లో ఇంత మంచి లేయర్డ్ డీటెయిలింగ్ అనేది నేను ఇదివరకు అయితే ఎక్కడ చూడలేదు, విచ్ ఇస్ అప్రిషియేటబుల్ థింగ్. ఆ కస్టమ్ ఆఫీసర్స్ తాలూకు డెసిగ్నేషన్స్ ఏంటి, హైరార్కీ ఏంటి, వాళ్ళు ఎలా ఆపరేట్ అవుతారు, అండ్ సమ్ అదర్ టర్మ్స్ లైక్ డిప్లొమాటిక్ ఫర్నిచర్, హిడెన్ ఆర్ అన్ఎక్స్ప్లోర్డ్ వేస్ ఆఫ్ స్మగ్లింగ్, టీమ్స్ లైక్ కాయిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని కొత్త విషయాలు యాజ్ అన్ ఆడియన్స్ గా తెలుసుకుంటాం. ఇన్ అడిషన్ టు దట్ డీటెయిలింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్. సీన్ యొక్క సబ్ప్లాట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనే డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇట్స్ అ లిమిటెడ్ సిరీస్. సో ఎక్కడ ల్యాగ్స్ లేవు, ఎక్కడ ప్రొలాంగ్ చేయలేదు. సీజన్ 2కి సీజన్ 3కి ఇలాంటి లీడ్స్ లేవు. ఒకసారి స్టార్ట్ చేస్తే మ్యాటర్ ఆఫ్ 3 to 4 hours లో బింజ్ కొట్టేయచ్చు. కమింగ్ టు ద థింగ్స్ వేర్ దిస్ సిరీస్ కుడ్ హ్యావ్ గాటన్ బెటర్. ఫస్ట్లీ దెర్ ఈస్ కన్వీనియంట్ రైటింగ్ ఇన్ సమ్ సీన్స్. కొన్ని సీన్స్ లోని ప్రొసీడ్స్ చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ స్పేస్ లో ఫైట్ జరిగేటప్పుడు అవుట్ సైడర్స్ ఎవ్వరు ఉండరు ఆ సీన్ లో. ఓన్లీ రావరీ చేసేవాళ్ళు, రావరీ చేయించుకునే వాళ్ళు తప్ప పబ్లిక్ ప్లేసెస్ లో నార్మల్ సిటిజన్ ఎక్కడా ఉండడు. సో అలాంటి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ అనేటివి తీసుకున్నారు. అవి ఎవిడెంట్ గా కనపడతాయి మనకు. అండ్ అగైన్ ద క్లైమాక్స్ ఇస్ లిటిల్ రష్డ్. చాలా ఫాస్ట్ గా రష్ చేశారేమో అనిపించింది. టెన్షన్ బిల్డ్ ఏం చేయలేదు. సో ఇంకొంచెం ప్రాపర్ పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్షన్ బిల్డింగ్ ఉండింటే బాగుండని నాకు అనిపించింది. అండ్ కొన్ని ట్విస్ట్స్, ప్లాట్ ట్విస్ట్స్ కూడా 1-2 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే జరుగుతుంది అనుకుంటామో అది జరుగుతుంది. బట్ కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్, ఇట్స్ ఎ డీసెంట్ అండ్ కంఫర్ట్ వాచ్. నాకైతే ఓకే, ఇట్ వాజ్ వర్త్ మై టైం. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ లేదు. ఫ్యామిలీతో కలిపి కంఫర్టబుల్ గా చూడొచ్చు. అండ్ యాక్టింగ్ వైజ్ ఇమ్రాన్ హష్మి యాజ్ అ మెయిన్ లీడ్ బాగా చేశారు. నాట్ ఎక్స్ట్రాడినరీ జాబ్, బట్ హీ డిడ్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ వెల్. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా వాళ్ళకి తగ్గట్టు బాగా చేశారు. సో ఓవరాల్, ఇఫ్ యూ లుకింగ్ ఫర్ అ గుడ్ వాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిటెడ్ సిరీస్, యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe.